వీడియో మా బాబు గురించి మాట్లాడుతున్నా నేను. వీడియో మా బాబు గురించి నేను చేస్తున్నాను. దేని గురించి అంటే, మా బాబు ఇసుక పనికి వెళ్తున్నాడు. ఇసుక పనికి వెళ్తుంటే ఇసుక పనికి వెళ్ళి ఉన్నాడు. వెళ్తే అక్కడ 10 మంది, మొత్తం 10 మంది కుర్రోళ్ళు. మా బాబుకి పనిలోనే జ్వరం వచ్చేసింది, ఫుల్ జ్వరం మా బాబుకి. అయితే 10 మంది ఏం చేశారు, చుట్టూ గమ్ముకొని మా బాబుని వాళ్ళు ఎట్ట పడితే అట్ట కొట్టేస్తున్నారు. చేతులతో గుద్దేస్తున్నారు, కాళ్ళతో తంతున్నారు, కర్రలతో కొడుతున్నారు. ఆ రకంగా చేశారు. 17 సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు మా బాబుకి. అయితే ఇది ఎందుకు జరిగిందంటే, వాళ్ళల్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. పెద్ద అంటే పెద్ద ఆయన కాదు, పెద్ద మనిషి. ఆయన ఒక పెద్ద మనిషి. ఆయన ఏమన్నాడంటే, ఏరా మా వాళ్ళ మీద నువ్వు చేతులు వేసుకొని తిరుగుతున్నావు, కులంగానే కులంవాడివి, నువ్వు మాదిగోడివి, మా పిల్లలతో చేతులు వేసుకొని తిరుగుతున్నారా, మా పిల్లల దగ్గర ఉంటున్నావు అని చెప్పేసి అని కొట్టారు. కొట్టి అసలు ఎలా బడతలు కొట్టేస్తున్నారు. అసలు వాళ్ళు ఇష్టం వచ్చాడు తిడతాం, కొడతాం, పిల్లలు అటు చేశారు. అయితే నాకు ఒక ఆమె ఫోన్ చేసింది. ఫోన్ చేసి మీ అబ్బాయిని ఇలా కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, తొందర రాను అని చెప్పంటే, నేను గబా గబా పరిగెత్తుకుంటూ వెళ్ళి రైలు పట్టాలు దాటి వెళ్ళాలి. మహానాడికి వెళ్ళి, ఇటు సీతనార్ నుంచి మహానాడు వెళ్ళాలి. ఇది గుంటూరు జిల్లా. సీతానార్ నుంచి మహానాడు వెళ్ళాలి. మహానాడికి నేను గబా గబా, అప్పుడు బళ్ళు వస్తున్నాయి, 2 బళ్ళు, ఒక గూడ్స్ ఎక్స్ప్రెస్ వస్తుంది. గబా గబా పట్టాలు దాటుకున్నాను. నేను పట్టాలు దాటుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళా. నేను వెళ్ళేవారికి పిల్లోడిని సావు దెబ్బలు కొట్టేస్తున్నారు, ఎట్ట పడితే అట్ట కొట్టేస్తున్నారు. వెళ్ళి నేను ఎందుకు కొడతారు మా పిల్లోడు, దేనికి కొడతారని చెప్పేసి అడిగితే, అప్పుడు మా పిల్లోడు మేము అబద్ధాలు చెప్పారు. ఏం చెప్పారు, మీ పిల్లోడు మా పిల్లలతోటి ఇలా చేస్తున్నాడు, ఇలా ఉంటున్నాడు, కులంగానే కులం, మా పిల్లలతో ఎందుకు ఉండాలి అని చెప్పేసి మాట్లాడారు. అదేంటంటే, పని కాడ నాకు ఎవరైనా ఒకటే కదా, పనులు చేసే కాడ ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఎట్టుంటారని చెప్పేసి నేను అన్నా. ఉంటాకి లేదు, మీరు మాదిగోళ్ళు, మా వాళ్ళని చేతులు వేసి తిరగడం మా పిల్లలేమని చెప్పేసి మాట్లాడారు. ఇంకెళ్ళి నేను అడ్డుపడితే పిల్లోడిని అప్పుడు ఆపారు. పిల్లోడికి నోటెంటి, ముక్కలంటి, రక్తం దారులు కారిపోయింది. ఏం చేయాలో నాకు తెలియలా. నేను వీళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను. మా పిల్లోడు వెళ్ళిపోయాడు. వీళ్ళతో మాట్లాడి నేను చూస్తే మా పిల్లోడు లేడు. ఎటు వెళ్ళిపోయాడా మా బాబు అని చెప్పి నాకు కంగారు పడిపోయి భయపడిపోయి నేను రైలు పిచ్చి కృష్ణానది కాడికి వెళ్ళిపోయా. అట్లా పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయా. ఆ రైలు కట్లంటి ఆ బ్రిడ్జి కింద మొత్తం వెతుకుతున్నా. మళ్ళీ ఆడి నుంచి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ తాడేపల్లి కాలువ దగ్గరికి వచ్చేసా. కాలువ బ్రిడ్జి దగ్గరికి వస్తే ఎక్కడా లేడు, ఎక్కడ కనబట్లా. ఏం చేయాలని చెప్పి మొత్తం ఎతికి నేను ఇంటికి వెళ్ళి అందరిని అడుగుతున్నా. ఇంట్లో అందరి ఇళ్ళ చూస్తున్నా, ఎక్కడా లేడు పిల్లోడు. మా ఇళ్ళలో లేడు, పక్కన ఇళ్ళలో కాడుకోలేడు. ఏమయ్యాడా ఏందని చెప్పి నాకు అసలు గుండెలు దడ పుట్టిపోయి అసలు ఏమైపోతాను నాకే తెలియదు. అలా అయిపోయాను నేను. తర్వాత మా బాబు ఏం చేశాడు, ఒక రోడ్డు అమ్మటి ఇల్లు ఉంటే ఆ ఇంటికి ముందు అరిగిమేను పడుకున్నాడు. అరిగిమేను సుఖ లేదు పిల్లోడికి, ఇంకా సుఖ లేదు. అసలు మైకం కమ్మేసిన పిల్లోడికి. ఎందుకంటే వాళ్ళు కొట్టిన దెబ్బలకి జ్వరం మీద మైకం కమ్మేసి ఏం తెలియట్లా. మంటలు మండిపోతుంది ఒళ్ళు. ముడక తీసుకొని అసలు కుక్కలాగా ముడక తీసుకొని పనుకున్నాడు. 2 కాళ్ళు చుంటి చేతులు అట్ట ముడక తీసుకొని పనుకున్నాడు. పనుకుంటే గబగబా చూసి నేను ఇంకెళ్ళి పిల్లోడిని తీసుకొని ఇంకా ఒక ఆటో మాట్లాడుకొని సెంటర్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయా. ముందు సెంటర్ హాస్పిటల్ తీసుకెళ్ళి పిల్లోడికి ఇండిషన్ చేయించేప్పటికి 104 ఉంది జ్వరం. అసలు మండిపోతుంది జ్వరం. అయితే ఇంక ఇండిషన్ చేయించుకొని పిల్లోడిని ఇంటికి తీసుకొచ్చాను. పాల ప్యాకెట్ తీసుకొచ్చి పిల్లోడు పాలు కాసిచ్చి, ఏంటయ్యా అసలు ఏం జరిగిందిరా ఏందంటే, ఏం లేదమ్మా నేనేం అనలేదు, నేను పని చేస్తున్నాను, వాళ్ళే వచ్చి అట్టకొట్టరా పాత కొట్టరా ఇట్టు కొట్టరా నన్ను తిడుతున్నారమ్మా, బూతులు తిట్టారు నన్ను, నేనేం అనలేదు అసలుని, అదే అట్ట అనగాకంటారా అని చెప్పి అన్నాను. అంటే వాళ్ళు వచ్చి నాతో సోషల్గా మాట్లాడుతున్నారమ్మా, వాళ్ళు పెద్దనాన్న వచ్చి వాళ్ళ బాబాయ్ వచ్చేసి నన్ను కొట్టేశారు ముందు, తర్వాత అందరు లాక్కొచ్చి నన్ను చుట్టూ కమ్మారు. మా పిల్లోడినే కాదు, ఇంకో పిల్లోడిని కూడా, మా వాళ్ళ అబ్బాయే, ఆ అబ్బాయి కూడా మా క్యాస్ట్ అబ్బాయే. ఈ 2 పిల్లల్ని ఎలా పడితే అలా కొట్టేసి నా దగ్గర 500 వసూలు చేశారు. వాళ్ళు 500 తీసుకున్నారు. మీ అబ్బాయితో తప్పు అని చెప్పేసి 500 లాక్కొని నా పిల్లోడిని చిత్రవధం చేశారు.
అది ఎవరో కూడా కాదు, మా భూమి ఆక్రమించిన వాళ్ళు బంధువులే, బయట వాళ్ళు కూడా కాదు. మా భూమి ఎవరైతే ఆక్రమించారో వాళ్ళు బంధువులే. అంటే ఆ రోజు నా బిడ్డను కూడా అలాగా చేయాలని చూశారు. అంటే అంతకుముందు మన్నేం చంపేసినారు. అలాగే చేయాలని చెప్పి ఈయన కూడా మా వాడిని కూడా అటాచ్ అయిపోయారు. నేను వెళ్ళి ఇంకా ఆ టైంకి నేను వెళ్తానా, నా పిల్లోడు బతికాడు. ఆ దేవుడే బతికిచ్చాడు. అంత దెబ్బలతో పిల్లోడు ఏమైపోయాడు, అల్లాడిపోయిన కృష్ణానదికి వెళ్ళి మహానదికి వెళ్ళి ఇటు కాలువ కట్టుకెళ్ళి వచ్చి ఎంత పరుగులు తీసానో నేను. అంత నాకు అసలు గుండెలు దడ 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 అసలు ఎంత దడ పుట్టిపోయాడు అంటే, చూస్తే నాకు ఎవరు ఆధారం లేదు, ఎవరు ఇచ్చేవాళ్ళు లేదు, రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు. మేము కష్టపడుకోవాలి, తినాలి, ఆ పిల్లోడు తెచ్చుకోవాలి, నేను తెచ్చుకోవాలి, ఇంట్లో గడవాలి. అట్లాగా మేము చాలా బాధపడ్డాం వాళ్ళతోటి. నా పిల్లోడిని ఒక పెద్ద మనిషి, ఆడికి ఉన్నారు కొడుకులు, కానీ అనప్పగిస్తాడు ఆడు కూడా. నేను అంటున్నా అండి, మీరు బాధపడకాకండి. నా పిల్లోడిని పెట్టిన బాధలో చుట్టూ కమ్ముకొని 10 మంది కొట్టారంటే అసలు ఏమనుకోవాలి. వాళ్ళకి ఉన్నారుగా కొడుకులు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా రేపు ఎక్కడేమవుతారో వాళ్ళకే తెలియదు. ఆ రకంగా టార్చర్ పెట్టారు నా పిల్లోడిని, ఆ రకంగా బాధ పెట్టారు. నా పిల్లోడు కూడా చాలా కష్టాలు పడ్డాడు. 2000 సంవత్సరం నాకు టైఫాయిడ్ జ్వరం, మలేరియా జ్వరం వచ్చింది. మలేరియా వచ్చి టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చి డబుల్ టైఫాయిడ్ వచ్చింది. 6 నెలలు నేను మనసులో ఉన్నా. 6 నెలలు నేను మనసులో ఉంటే ఇంట్లో చూసేవాళ్ళు లేరు, పెట్టేవాళ్ళు లేరు. ఎంత ఇబ్బంది పడ్డామంటే మేము అసలు చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఆ సమయాన నాకు మలేరియా జ్వరం వచ్చి టైఫాయిడ్ వచ్చి డబుల్ టైఫాయిడ్ వచ్చేసింది. అప్పుడు నేను ఇసుక పని చేస్తున్నాను నేను 2000 సంవత్సరంలో. అయితే ఇంక ఇంట్లో ఉండిపోయా 6 నెలలు. నేను పనికి చేయలేకపోతున్నాను, ఇంట్లో ఉండిపోయా. మేస్త్రికి చేసేయాలి. మేస్త్రి కంటే 40 మంది మూట ఉండేవాడు మా మేస్త్రులు. నేను మేస్త్రికి చేస్తే కూలోళ్ళు 40 మంది ఉండారు నా కింద. అయితే నేను వెళ్తేనే చేస్తారు, లేకపోతే చేయరు ఆ మూట కూడా. అయితే నేను ఆగిపోయి నేను చేయలేక ఆగిపోతే ఇంకా మా బాబు రోజు నేను బాగా లేకపోతే మా పాప ఏం చేసింది, అన్నం వండటం, కొట్లో పచ్చడి తీసుకురావటం, మా అబ్బాయికి బాక్స్ కట్టి పంపించటం. ఇసుక పనికి వెళ్ళాడు మా అబ్బాయి. ఇసుక పనికి వెళ్తున్నాడు ఎక్కడ, విజయవాడ రాణిగారి తోటకెళ్ళి కృష్ణలంక, అక్కడ ఇసుక పనికి వెళ్తున్నాడు. మా ఇంటికాడ ఒక 2-3 కుర్రోళ్ళు వెళ్తుంటే వాళ్ళంపటి వెళ్ళేవాడు. అయితే అప్పుడు పిల్లోడికి 13 సంవత్సరాలు, ఇసుక పనికి వెళ్ళాడు. పాపకి 11 సంవత్సరాలు. పాపకి కూరలు వండటం తెలియక అన్నం వండేసి కొట్లో పచ్చడి తీసుకొచ్చి పిల్లోడికి బాక్స్ కట్టి పంపించేది. అట్టా వాడు వరుసనే పచ్చళ్ళు తిని ఆ పిల్లోడికి కావేరులు వచ్చేసి కావేరులు ముదిరిపోయి నేను చూసుకోవాలి, నాకు తెలియలా, ముదిరిపోయినాయి. పిల్లోడు గుడ్లు పచ్చకొచ్చేసేటికి ఏంటి ఇలాగ అయిపోతున్నాడు పిల్లోడు, నేను ఎట్లా అయిపోయాను, పిల్లోడు ఎట్లా అయిపోయాడు, ఎట్లాగా ఏం చేయాలని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉంటే అంతా నరకం పడ్డా నేను. ఏడుస్తూ ఉంటే పక్కన వాళ్ళు ఒక ఆమె చూసి అనింది, అమ్మ పిల్లోడు కావేర్లు ముదిరిపోయినాయి, దుంప దగ్గర చేతికి దొరకడు పిల్లోడు, విజయవాడ వెళ్ళిపోయి ఎంపటని చెప్పింది. విజయవాడకి ఆడికి వెళ్ళాలమ్మా అంటే సిద్ధార్థ కాలేజీ చెప్పింది. సిద్ధార్థ కాలేజీ జయహర్ గారు ఆయన పేరు, ఆయన నాటి ముందిస్తాడు. ఇంక పిల్లోడిని తీసుకొని ఇంటికాడ పెట్టి పిల్లోడిని తీసుకొని నేను గబా ఇంక వెళ్ళిపోయా. ఒక్కదాన్నే పిల్లోడు తీసుకొని వెళ్ళిపోయా ఏడ్చుకుంటా. వెళ్తే అక్కడ ఆయన చూసి, అమ్మ కావేరులు ముదిరిపోయిన పిల్లోడు ఇప్పుడు దాకా ఎంచామమ్మా అని చెప్పంటే, నాకు తెలియదు సార్, నేను బాగలేదు, జ్వరంతో నేను మంచంలో ఉంటున్నాను సార్, నాకు మరి పైకి లేకపోతున్నాను అంటే అప్పుడు పిల్లోడికి మందులు ఇచ్చాడు, నాటు మందులు ఇస్తే ఆ మందులు వాడినాక ఇక పిల్లోడు నీరసం అయిపోయాడు. నీరసం అయిపోయి పిల్లోడికి బాగోక నాకు బాగోక ఇంట్లో ఉంటే మా పాపను మేము ఎక్కడికి పోనీలో, ఎప్పుడు మేము కష్టపెట్టనిలే మా పాప ఏం చేసింది, ఉండవల్లి సెంటరు కాలువ కట్టమిటి అంటే రంగు సీసాలు, గోల్డ్ రంగు సీసాలు శుభ్రం చేయటానికి కడుగుటాకి వెళ్ళేది మా పాప. ఒక 4 రోజులు వెళ్ళింది. అట్నే మా ఇళ్ళకాడలు వెళ్తుంటే పిల్లలు వెళ్ళింది, అమ్మ వెళ్తానమ్మా నేను వెళ్తా అంటే వద్దన్నా నేను. వద్దంటే అమ్మ ఇంట్లో అన్నం వండుకుంటాకు వెళ్ళేవా, మనకు బియ్యం లేవు, మరి అన్నయ్యకి బాగాలేదు నీకు బాగాలేదమ్మా, మనకి ఎవరు పెడతారని చెప్పి పిల్ల వెళ్తే నాకు భయం వేసింది. పిల్ల వెళ్తుంది అంత ఉండవాలి చెట్ర అంతా గాలికి తిరిగేవాళ్ళు,
చిల్లర మల్లర తిరిగి పిల్లలు ఏమైనా అల్లరి వాళ్ళు చేస్తారని భయం వేసింది నాకు. అయితే మా పాప ఏం చేసింది, ఒక 2 రోజులు వెళ్ళింది. వెళ్తే పిల్లని రోజున వెళ్ళి ఆ పిల్ల కాలం ఒకడు ఉండేది, నేను ఒకడు ఉండి చూసేదాన్ని. పిల్ల కాలం ఒడ్డున కూర్చొని ఎర్రటి అగ్గిలో సీసాలు కడుగుతూ ఉండింది. సీసాలు కడుతూ ఉంటే నాకు బాధ వేసింది. ఇచ్చింది 20 రూపాయలు వాళ్ళు కూలి. పిల్లకి పొద్దున్నే సాయంకాలం లాగుంటే 20 రూపాయలే. ఆ ఎర్రటి అగ్గిలో కూర్చొని పిల్లకి కడుగుతుంటే నాకు బాధ వేసింది. కాలం ఫుల్గా వెళ్తూ ఉండేది, ఒడ్డున కూర్చొని కడుగుతూ ఉండేది. నాకు భయం వేసిపోయి, అమ్మ వద్దు, నువ్వు వెళ్ళొద్దమ్మా, వద్దు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి నేను పిల్లలు ఎత్తర మాటేసుకొని ఇప్పుడు చెబుతుంటే తక్కువ అవుతుంది నాకు. అంత యాత్ర పడ్డా నేను. పిల్లలు తెచ్చుకొని వాటేసుకొని, అమ్మా నువ్వు వెళ్ళొద్దమ్మా, నేనే వెళ్తా అట్టగా పనికి అని చెప్పి 4 రోజులు 5 రోజులు 4 రోజులు వెళ్ళింది మా పిల్ల. అంతే మా పాప. నేను ఎక్కడికి పనిలే మా పాపని, నేను ఎప్పుడు కష్టపెట్టిలా. అయితే మళ్ళీ ఆ సెంటర్లో అల్లరి తిరిగి ఉంటారు, తాగుపోతూ ఉంటారని నేను మళ్ళీ బిజీ దాకా ఎదురెళ్ళి సెంటర్ దాకా ఎదురెళ్ళి పిల్లల్ని తెచ్చుకునేదాన్ని. వద్దమ్మా నువ్వు వెళ్ళొద్దంటే ఆపేసాక ఒక 5 రోజులు 4 రోజులు వెళ్ళింది. రోజుకి 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ పిల్ల ఇంట్లో ఇద్దరం బాగాట్లేదని ఆ పిల్ల పనికి వెళ్ళింది. నాకు ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు నాకు ఎవరు రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. చాలా అవస్థలు పడ్డా నేను. అయితే ఇంకేం చేశాను, పిల్లల్ని ఇద్దరు వాటేసుకొని ఇంట్లో కూర్చొని ఏంటి మాకు ఈ బాధ, ఎందుకు వచ్చి ఏంటి తిప్పలు అని చెప్పి ఏడ్చుకున్నా నేను. నా భర్త పోయి మరి నేను లేకపోతే మరి పిల్లలు ఏమైపోతారు, ఎట్లా బతుకుతారని చెప్పి ఆలోచనతో అట్టయితే పరుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చుకొని మింగటం, మళ్ళీ పనికి అడప పనికి వెళ్ళటం, పని చేసుకొని రావటం, పిల్లలను చూసుకునేదాన్ని. అట్లా పిల్లల్ని ఎవరికి మరి చిల్లర మల్లరికి నేను తిరనీలే పిల్లలు. నా పిల్లలు ఎవరిని కూడా ఒక బూత్ మాట్లాడరు. నా పిల్లలు ఒక జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆ పిల్లలు అలా ఉంటున్నారని నా పిల్లలు చాలామంది అసలు ఆ పిల్లలు అలా పెంచుతుందా అలా చూస్తుందా చెప్పి ఏడ్చేవాళ్ళు నా బిడ్డల మీద. వారంలాగా కూడా నా పిల్లోని తీసుకెళ్ళి సాటు మాటు తీసుకెళ్ళి కొడతాం చేయటం అట్లా చేశారు. నా పిల్లోని చాలామంది కొట్టారు. అసలు కొట్టిన వాళ్ళందరూ కూడా రేపటి రోజున ఏమైపోతారో తెలీదు. ఆ రకంగా బాధ పెట్టారు నా కొడుకుని. అనిపిస్తారు వాళ్ళు, అనిపించకుండా ఏమంటారు. కాకపోతే నా బిడ్డలతో నేను ఎంత బాధపడ్డాను. నా భర్త పోయి నాకు చూసే దిక్కు లేక, పెట్టే దిక్కు లేక ఎన్ని అవస్థలు పడ్డాను. ఎందుకు చేస్తానంటే వీడియో నేను ఒక దిక్కు మొక్కలేని దానిలాగా అయిపోయాను నేనైతే. అసలు ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. 1 రూపాయి ఆదుకునే వాళ్ళు, 1 రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు నాకు. చాలా అవస్థలు పడ్డా. ఎంత అవస్థలు పడ్డా అంటే అసలు ఒక నరకం ఎంత బాధపడ్డా అంటే ఒక సమయంలో చచ్చిపోతావా అన్నట్టు అనిపించేది నాకు. నేను చచ్చిపోతే నా బిడ్డలు అయిపోతారా, నా బిడ్డలకి ఎవరు పెడతారా, నా బిడ్డలు ఎవరు చూస్తారా, ఎందుకు సావాలి, నేను నా బిడ్డల కోసం నేను బతకాలని చెప్పి నేను అట్లాగా ఓర్పు పట్టుకొని కష్టపడి మరి నేను అలా ఉంటే ఎంతోమంది కూడా నన్ను ఎన్నో రకాలుగా అన్నారు. ఆడవాళ్ళు కూడా ఎలాగైపోతుంది, అది అలా అయిపోతుంది, ఇట్లాగ అయిపోతుంది, ఇలాగ అయిపోతుంది చెప్పి ఎన్నో మాట్లాడినారు. కానీ ఆ మాటలకు కూడా నేను చచ్చిపోవాలని కూడా అనేవాళ్ళు కొంతమంది. ఎందుకంటే వారం లేక చక్కగా బతుకుతున్నాం, బాగుంటున్నాం అని చెప్పి వారం లేక కూడా అట్ట అనేవాళ్ళు నన్ను. అయితే నేను మొండికేసుకొని సరే నా బిడ్డల కోసం నేను బతకాలి, నా బిడ్డలు నేను పోషించుకోవాలి, వాళ్ళకి నేను అప్పు చెప్పకూడదు, నా బిడ్డల తోలికి ఎవరు రాకూడదు అని చెప్పి అలాగా ఒక మగోళ్ళలాగా నేను పనులు చేసుకొని నేను బతికాను. కానీ ఈ రోజుకి కూడా నేనన్నా నా పిల్లలన్నా సరే ఎక్కడ మేము ఒక చెడ్డ మాటలు తెచ్చుకోలేము మేము. మరి అలాగే నేను బతికాను, నా బిడ్డలు అలా పోషించుకున్నాను. నా బిడ్డలను వారం లేక పని చేశారు. ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్న కానీ నా బిడ్డలు వారంలో పోతున్నానని చేతనారు నుంచి కూడా నేను తాడేపల్లి వచ్చింది కూడా కేవలం అందుకే. నేను ఉండలేక కాదు, అక్కడ సీతనారు నుంచి నేను తాడేపల్లి వచ్చింది కూడా కేవలం అందుకే. ఎందుకంటే నేను లేని సమయంలో నా పిల్లల్ని తీసుకెళ్ళి కొడతాం, నా పిల్లల్ని తీసుకెళ్ళి బాధ పెడతాం. ఎందుకంటే మా మీద ఖర్చులు ఈ భూమి కోసం మేము తిరుగుతున్నాం చేసి దాని గురించి వంకబెట్టుకొని నా పిల్లల్ని తీసుకెళ్ళి నా పిల్లల్ని కొడతాం అట్లా చేశారు. కానీ చాలా అవసరాలు ఎన్ని బాధపడ్డాయంటే చాలా బాధపడ్డాను నేను. అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఆ గతాన్ని నేను అసలు ఎలా గడిచిపోయిందో. మరి ఆ దేవుడే మమ్మల్ని బతికిచ్చారు, నన్ను నా బిడ్డలను కానీ, నా బిడ్డలు కూడా నేను కానీ, నా 2 బిడ్డలు నేను కూడా మరి చచ్చి బతికాము, ఎన్నో బాధల్లో బతికాం. మరి మేము
నా పిల్లని కూడా చాలా హింసించారు. నా పిల్లని కూడా చాలా బాధ పెట్టారు. నా ఆడపిల్లని కూడా చాలా బాధ పెట్టారు. ఎందుకంటే నా బిడ్డ కూడా ఆ ఆడపిల్ల ఒక జోలికి వెళ్ళిన పిల్ల కదా. నా పిల్ల అంటే ఎవరికి తెలిసేది అసలు. ఆడపిల్లని బయట రాకుండా పెంచాను నేను. నేను నా కొడుకే పనులకు వెళ్ళి నా పిల్ల ఇంటికాడ ఉంచుకొని ఇంటికాడ పెట్టి అట్లాగా నేను బయట తిరగనేలా. నా పిల్లల ఆడపిల్లని బయట తిరగలా. కొంతమంది వారం లేక నా బిడ్డని వారం లేక వచ్చి నా పిల్లకి మందు పెట్టి నా బిడ్డని ఎత్తుకెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకొని వాళ్ళకి ఎవరు పిల్లని ఇవ్వట్లేదండి. నా పిల్లని చేసుకొని బిడ్డల కన్నా దాకా ఉంచుకొని ఇప్పుడు అంటరా అంది కులంగా అంది కులంది అని చెప్పి నా పిల్లని చాలా యాతన పెట్టారు. చాలా హింసించారు. నా పిల్లని కూడా పొడిచారు. కత్తితో కూడా పొడిచారు నా పిల్లని. నా పిల్లని కత్తితో పొడిచి హాస్పిటల్లో పడేస్తే 2 నెలలు 3 నెలలు చేతుల మీద మోసుకున్నాను నేను. పిల్లని చేతుల మీద మోసుకొని నేను బతికించుకున్నాను నా బిడ్డని నేను. ఇవాళ నా బిడ్డలను కాకుండా చేశారు. చాలా ఎంత అవసరపడ్డామంటే చాలా బాధలు పడ్డాను. ఇవాళ నా బిడ్డ 2 మగపిల్లలను కానీ వాళ్ళ మఖాన్ని దారపోసింది. వాళ్ళకి ఎవరు గతి లేదు. వాళ్ళకి పిల్లని ఇవ్వట్లేరు. నా పిల్లని తీసుకెళ్ళిపోయి మందు పెట్టి ఇరుగు పొరుగు చేసిన మళ్ళీ మందు పెట్టి నా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు. స్టువర్ట్ పర్పోళ్ళు ఎత్తుకెళ్ళిపోయి నా పిల్లని 2 పిల్లలను కానీ దాకా అట్టు పెట్టుకొని 2 పిల్లలు కానీ వాళ్ళు చేతికి వచ్చి నాకు ఉంచుకొని నా పిల్లలు వద్దని వదిలేశారు. ఎందుకు? కులం కాని కులం మాదిదని. మాది కానీ పుట్టి పిల్లలే కాళ్ళు వాళ్ళ మటుకు మాదిగోళ్ళు కదా. దాని రక్తంలోంచి వచ్చిన కదా బిడ్డలు. దాని బిడ్డలు దాన్ని కాకుండా చేశారు. దాని జీవితాన్ని నాశనం చేశారు. దాని జీవితం ఆడుకున్నారు. ఇలాగ ఎంత బాధ పెట్టారంటే దాన్ని ఆ రకంగా టార్చర్ పెట్టారు. పిల్లని పొడిచేసి హాస్పిటల్లో పడేసి దిక్కు మొక్కు లేకుండా అయిపోతే నేను వెళ్ళి నా బిడ్డని నేను బతికించుకున్నా. నా బిడ్డని నేను చూసుకున్నా. 2 నెలలు 3 నెలలు చేతుల మీద మోసుకొని ఆ పిల్లని ఆ బిడ్డని నేను బాగు చేసుకున్నా. బిడ్డని టార్చర్ పెట్టారు. ఆ బిడ్డని తీసుకుపోయి వాళ్ళకి ఎక్కడ గతి లేక ఎవరు పిల్లని ఇవ్వపోతుంటే నా పిల్లని తీసుకెళ్ళి బిడ్డల కోసం అడ్డం పెట్టుకున్నారు. బిడ్డల కన్నా దాకా ఉంచుకొని బిడ్డలను కన్నాక బిడ్డలు కొంచెం చేతికి వచ్చి దాకా ఉంచుకొని కులంగాను కులమే నువ్వు మాకొద్దు, నువ్వు మాది దానివి అని చెప్పి నా బిడ్డను ఆ రకం చేశారు. కానీ అనిపిస్తారు. నా బిడ్డలను ఎవరైతే బాధ పెట్టారో బాధ పెట్టిన వాళ్ళు అందరూ అనిపిస్తారు. అనుభవించకుండా ఉండరు. ఎవరెవరైతే నా బిడ్డల్లో బాధ పెట్టారో నేను ఎంత ఏడ్చుంటానో, నేను ఎదరాలి, నేను ఎంత ఏడ్చుంటానో. కానీ ఎప్పటికైనా దెబ్బతింటారు వాళ్ళు. ఒకళ్ళు ఏడిపించేవాళ్ళు ఒకళ్ళు వాళ్ళు బాగుపడతారు అనుకున్నారు. వాళ్ళు అంతకంటే 2 అంతలు అనిపిస్తారు. నన్ను ఏడిపించిన వాళ్ళు ఎవరు బాగుపడరు. నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎవరు బాగుపడరు. నా బిడ్డల్ని నన్ను చాలా అవస్థలు పెట్టారు. కానీ నా బిడ్డల కోసం, కేవలం నా బిడ్డల కోసం నేను బతికాను. నా బిడ్డలో మరి తల్లి కూడా లేకపోతే ఏమైపోతారు ఆ బిడ్డలు. మరి ఆ బిడ్డల్ని ఎంతమంది బాధ పెడతారని చెప్పేసి అని నేను ఆలోచించుకొని బిడ్డల కోసం అలా ఉండిపోయాను నేను. నా బిడ్డలు ఇవాళ నన్ను బంగారంగా చూసుకుంటున్నారు. నా బిడ్డలు ఇవాళ నాకు ఏ కొరత లేకుండా చేస్తున్నారు. ఆ రోజు కష్టపడ్డాము. నేను నా బిడ్డలు కష్టపడ్డాము. ఈరోజు నా బిడ్డలే నన్ను పెంచుతున్నారు. నా బిడ్డలే నన్ను సాగుతున్నారు. నాకు ఎటువంటి కొరత లోటు లేదు. దేవుడి దేవాల చల్లగా చూస్తున్నాడు. దేవుడు కూడా నా బిడ్డలు కానీ నన్ను కానీ ఆ దేవుడే కాపాడాడు. ఆ దేవుడే